ఓం శ్రీ గురుభ్యో నమ. అళగమ్మ ప్రసవించింది. మగబిడ్డ పుట్టాడు. కళ్ళు లేని అంధురాలేమో ఆయనలో ఒక జ్యోతిని చూసింది. కళ్ళు ఉన్న లక్ష్మీ అమ్మాళ్ళేమో అయ్యో ఆడపిల్ల పుడుతుందేమో అనుకుంది. అంటే ఇక్కడ చూసే దృష్టికోణం మనస్సుకి సంబంధించింది అనే విషయం మనకు బాగా అర్థమవుతుంది. ఆ బిడ్డకు వెంకటరామన్ అని పేరు పెట్టారు. వెంకటరామన్కి అప్పటికొక అన్నయ్య ఉన్నాడు, పేరు నాగస్వామి. ఆ తర్వాత ఒక తమ్ముడు ఒక చెల్లెలు పుట్టారు. తమ్ముడు పేరు నాగసుందరం, చెల్లెలి పేరు అలివేలుమంగ. వెంకటరామన్కి తన చిన్న తాతయ్య దగ్గర బాగా చనువు ఉండేది. ఆయనకి తెలుగొచ్చు. వెంకటరామన్ని ప్రేమగా పక్కలో పడుకోబెట్టుకుని తెలుగు అక్షరాలు గుణింతాలు నేర్పించేవాళ్ళు. పొరుగింటి వాళ్ళు కూడా తెలుగు వాళ్లే. ఆ తెలుగు పిల్లలతో ఆడుకుంటూ తెలుగులో మాట్లాడడం నేర్చుకున్నాడు. తెలుగు బాగా రావడానికి మరొక అవకాశం కూడా చిక్కిందన్నమాట. వెంకటరామన్ బంధువర్గంలోని లక్ష్మణయ్యర్ కాపురం ఉండేది వీళ్ళింటికి దగ్గరలోనే. ఆయన ఉద్యోగరీత్యా తెలుగుదేశంలో చాలా సంవత్సరాలు ఉన్నారు. అందువల్ల ఆయన తెలుగు స్వచ్ఛంగా మాట్లాడగలుగుతారు. ఆయనకి వెంకటరామన్ అంటే ఎంత ప్రేమో. రమణ, రమణి అంటూ ముద్దు పేర్లతో పిలిచేవాడు. ఆయనతో ఎప్పుడు తెలుగునే మాట్లాడుతూ తెలుగు బాగా నేర్చేసుకున్నాడు. వెంకటరామన్ని చదువులోకి వేశారు. అన్న నాగస్వామి చదువుతున్న బడిలోనే ఉంచారు. అక్కడ 5వ తరగతి వరకే ఉంది. చదువులో శ్రద్ధ తక్కువే అయినా ఒకసారి చదివితే చాలు, ఎంత పెద్ద పాఠాన్నైనా సరే అప్పగించేస్తాడు. వెంకటరామన్ ఆటల్లోనూ అల్లరిలోనూ పెద్ద గనుడు, ముఠానాయకుడు. సూలతీర్థంలో నీళ్లు పొంగే సమయానికి అక్కడికి వెళ్ళి చూడవలసిందే. నది దాటి వెళ్ళి కాళయార్ కోవెల లింగం మీద చెంబుడు నీళ్లు పోసి రావాల్సిందే. కోతి కొమ్మచ్చి ఆట ఆడవలసిందే. ఆ ఆటల్లో ఇతను మొనగాడు కూడా. ఇంకా కోతి అనే బిరుదాంకితుడు కూడా. మంచి బలమైనవాడు. ఆటల్లో అన్యాయం చేశారా వాళ్ళని చితక్కొట్టేస్తాడు. అందువల్ల వెంకటరామన్కి కోపం కూడా రాకుండా జాగ్రత్త పడేవాళ్ళు కుర్రాళ్ళందరూ కూడా, స్నేహితులందరూ కూడా. చదువు సంధ్యలు ఆట పాటలు ఇలా ఉండగా సహజంగా మితభాషి వెంకటరామన్ సహనశీలి, ఎంత బాధనైనా ఓర్చుకునేటటువంటి స్వభావం, సమబుద్ధి. ఎవరికి కానీ ఎందులో కానీ పక్షపాతం చూపించినా ఇతడు సహించలేడు. ఇక నిద్రలో అపర కుంభకర్ణుడే. దిండిగల్లులో పినతండ్రి సుబ్బయ్యర్ కొడుక్కి పుట్టినరోజు వేడుక చేస్తున్నప్పుడు అక్కడే ఉన్నాడు. రాత్రి వంట చేసి పెట్టుకొని అందరూ గుడికి వెళ్ళారు. వెంకటరామన్ను ఇల్లు చూస్తుండమన్నారు. సరేనన్నాడు. కాసేపటికి నిద్ర వచ్చి నిద్రపోయాడు. అంతవరకు నయమే. లోపల గడియ పెట్టే పడుకున్నాడు. గంటన్నర తరువాత గుడి నుండి వచ్చారు అంతా. తలుపు తట్టారు. లేవలేదు వెంకటరామన్. తలుపులు బద్దలయ్యేట్టు బాదారు, కేకలేశారు, అరిచారు. వీధిలో వాళ్ళంతా మేలుకున్నారు. కానీ వెంకటరామన్కు మాత్రం మెలకు రాలేదు. అక్కడికి చాలామంది చేరారు. ఎవరికి తోచిన ఉపాయం వాళ్ళు చెప్పారు. చివరకు ఎలాగో తలుపు తెరిచాడు. గుంపంతా లోపలికి ప్రవేశించారు. వెంకటరామన్కి ఏమైందోనని భయపడ్డారు. అతనికి ఏమీ కాలేదు. ఘోరంగా నిద్రపోతున్నాడు. నిద్రాదేవి గాఢాలింగనంలో ఎనలేని సుఖం అనుభవిస్తూ ఉన్నాడు. తట్టారు, కొట్టారు, గిల్లారు, గిచ్చారు, బాదారు, చివరికి తన్నారు కూడా. లేవడే. కాసేపటికి ఎలాగో తనకే మెలకు వచ్చి చూసేసరికి తన చుట్టూ గుంపు. ఏంటిదంతా, ఏమైంది అని అడిగాడు. వెంకటరామన్ నిద్ర బాలురికి మంచి అవకాశం ఇచ్చింది. ఆటలలో అతనితో ఓడిపోయిన వాళ్ళు, కొట్లాటల్లో చావు దెబ్బ తిన్నవాళ్ళు, మెలకువలో ఉండగా అతన్నేమీ చెయ్యలేకపోయిన వాళ్ళు, అతను నిద్రపోతుండగా ఎక్కడికో నడిపించుకుపోయి అక్కడ బాగా మర్దించి మళ్ళీ తీసుకొచ్చి యథాప్రకారం పడుకోబెట్టేసేవాళ్ళు. ఇంత చేసినా పాపం వెంకటరామన్కి ఏమీ తెలిసేది కాదు. వెంకటరామన్కి సకాలంలో ఉపనయనం చేశారు. సంధ్య మార్చడం నేర్చుకున్నాడు. 1890 నాటికి వెంకటరామన్కి తిరుచుళిలో చదువు పూర్తయింది. పై చదువులు
ముఖ్యంగా ఇంగ్లీషు చదువు చదివించాలని దిండిగల్ పంపారు. అప్పటికే అన్న నాగస్వామి అక్కడి హిందూ హై స్కూల్లో చదువుతున్నాడు. వెంకట్రామన్ కూడా ఆ స్కూల్లోనే చేరాడు. ఇద్దరూ పినతండ్రి సుబ్బయ్యర్ దగ్గరే ఉంటున్నారు. సుబ్బయ్యరుకి అక్కడ ఉద్యోగం. 1891లో సుబ్బయ్యర్కు మధురకు బదిలీ అయింది. పినతండ్రి సంసారంతో పాటు అన్నదమ్ములిద్దరూ కూడా వెళ్ళారు అక్కడికి. అక్కడ స్కాట్ మిడిల్ స్కూల్లో చేరారు. 1892లో సుందరయ్యర్కి జబ్బు చేసింది. వార్త తెలియగానే సుబ్బయ్యర్ అన్న కొడుకులు ఇద్దరినీ తీసుకొని తిరుచులి వెళ్ళాడు. వెళ్ళిన 4 రోజులకే సుందరమయ్యర్ చనువు చాలించాడు. పాపం ఆనాటికి ఆయనకు 50 ఏళ్ళు కూడా లేవు. బిడ్డలంతా పసివాళ్ళు. నాగస్వామికి 14, వెంకట్రామనికి 12 సంవత్సరాలు, నాగసుందరానికి 6 సంవత్సరాలు. అలివేలు మంగ అందరికంటే చిన్నది, చంటిది. సుందరమయ్యరు మరణానికి భార్యాబిడ్డలే కాదు, ఊరి వాళ్ళంతా దుఃఖించారు. కంట తడి పెట్టని వాళ్ళు లేరు. ఆయనంత యోగ్యుడు, ఉపకారి, దాత. కర్మాధికాలు పూర్తయినాయి. కాస్త బాధ తగ్గిన నాగస్వామి వెంకట్రామను తిరిగి మధుర వెళ్ళిపోయారు సుబ్బయ్యర్తో. అళగమ్మ, నాగసుందరం, అలిమేలు మంగ తిరుచుళిలో ఉండిపోయారు. సంసార భారం నెలియప్పయ్యర్ మీద పడింది. తర్వాత ఇంకా నాగస్వామి ఆటలు తగ్గించుకొని వెంకట్రామన్ ఎలా ఉన్నాడు ఇదంతా తర్వాత చూద్దాం. ఓం తత్సత్.